ఇంతేనండి ఈరోజు అన్నం. ఇదేనండి ఈరోజు వంట. అన్నం కెఫ్షి అండి. చాలా బాగుంటుందండి అన్నం. వీళ్ళు అక్కడ ఎడారి పోయినప్పుడు గుడార్లు వేసుకొని అక్కడ ఉంటారు కదండి, అక్కడ ఎక్కువ చేపించుకుంటారండి అన్నం. డొక్కుసి అన్నం మాబూచండి, పచ్చికారం డొక్కుసిందండి, పెట్టలేదు. ఈరోజు ఏం పెద్ద వంట లేదండి. ఈరోజు వంట ఇది. ఇంకా ఆమె వద్దనింది పెద్దగా. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఇంటికాడ టమాటా సాస్ లేకుంటే మన టమాటాలు మిక్సీ పట్టి చేసుకోవచ్చు అండి. ఇట్లా చాలా బాగుంటుంది. రైస్ కెఫ్షి అండి, చూడండి ఎంత బాగుంది. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తానండి. చాలా బాగుంటుందండి. బాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు మనం రైస్ కెఫ్షి చేద్దామండి. కోయిటోళ్ళకు ఇలా చేయాలని చూపిస్తాండి. ఈరోజు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ఇందులో పసుపు, ధనియాల పొడి, మాజీ, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు అండి. మనం ఇలా అంతా కలుపుకున్న తర్వాత కెఫ్షి అన్నం కోయిటలు బాగా తింటారండి. ఇందులోనే మనం చికెన్ తీసుకున్నామండి, 1 కిలో ఉంటుంది. ఇది బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా చికెన్ కలుపుకునే తర్వాత నిమ్మకాయ వేద్దామండి, ఒట్టి నిమ్మకాయ. మనం ఇందులోని టమాటా మాజీ వేసుకున్నామండి. సగం వేసినండి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను కెఫ్షి అన్నానికి 1 గ్లాస్ బియ్యానికి 2.5 కప్పు నీళ్ళు పోస్తానండి. ఎందుకంటే ఈ కోడి ఉడికిలేక నీళ్ళు సరిపోతాయండి. 1 కప్పు బియ్యానికి 2.5 కప్పు నీళ్ళు తీసుకుంటానండి. ఈ చికెన్ ఉడకలేక అన్నం సరిపోతాయండి ఆ నీళ్ళు. ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలండి. నేను ఒక అర్ధగంట ఉడికించానండి. ఒక అర్ధగంట ఉడికితే సరిపోతుందండి. మళ్ళీ మనం బియ్యం అమ్మటి ఆ చికెన్ ఉడుకుతుందండి. ఒక అర్ధగంట ఉడకాలి. అర్ధగంట ఒక 20 నిమిషాలు అంతేనండి. మళ్ళీ మనం బియ్యం అమ్మటి ఒక 10 నిమిషాలు ఉడుకుతుందండి కోడి. మనం ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాం. ఈ ఎసురు సరిపోద్దండి. నేను పోసిన ఎసురు సరిపోయిందండి, సరిపోద్ది. 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ నీళ్ళు పోసినండి. ఇది సరిపోతుందండి. ఈరోజు ఏం పెద్ద వంట లేదండి. నాకేళ్ళు కొంచెం కట్ అయింది. ఏం పెద్ద వంట చేయకనింది మా మేడం. ఈ అన్నం మా బూసి చేసిన పచ్చికారం సలాడ్ ఉందండి ఆల్రెడీ. ఇంతేనండి ఈరోజు.